రాను రాను ఆధునిక కాలంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది, కానీ మనుషులలో మానవత్వం మాయమైంది. మానవత్వం మాయమై కేవలం డబ్బు కోసము రకరకాలుగా ప్రజలు కొత్త కొత్త దారులను ఎంచుకుంటున్నారు. ఇదే కోవలోకి చెందింది ఆత్మకూరు నియోజకవర్గం పాములపాడులో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రామా ఆడి బట్టబయలయ్యింది. అవును, నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పాములపాడులో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం డ్రామా ఆడాడు ఫారూక్ బాషా. చివరికి డ్రామా బట్టబయలైంది. అప్పుల నుంచి బయటపడడానికి ₹1 కోటి ఇన్సూరెన్స్ చేసిన ఫారూక్ బాషా తాను చనిపోయినట్టు నమ్మించడానికి తన గోదాంలో మానసిక వికలాంగునికి నిప్పు పెట్టి పరారయ్యాడు ఫారూక్ బాషా. అయితే ఫారూక్ బాషా బతికే ఉన్నాడన్న విషయం చివరకు బట్టబయలైంది. అక్కడ గోదాంలో సజీవ దహనమైనట్లుగా చుట్టుపక్కల వారిని నమ్మించిన కుటుంబ సభ్యులు. అయితే ఈ నెల 1వ తేదీన ఏకే ట్రేడర్స్లో గోదాంలో దగ్ధమైంది. అయితే గోదాంలో సజీవ దహనమైన వ్యక్తి మానసిక వికలాంగుడైన ప్రతాప్గా గుర్తించారు. ఫారూక్ బాషానే తన భర్తను సజీవ దహనం చేశారని మృతుని భార్య ప్రతాప్ భార్య స్వరూప ఫిర్యాదు మేరకు పాములపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో పరారీలో ఉన్న నిందితుడు ఫారూక్ బాషా కోసం ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. చివరిగా నిందితుడిని హైదరాబాదులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందింది. అయితే పూర్తి స్థాయిలో ఎందుకు ఈ ఫారూక్ బాషా ఈ ఘాతుకానికి, ఈ దారుణమైన చర్యకు పాల్పడ్డాడు అనేటువంటి విషయాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశాయి. అయితే నేటి ఈ ఆధునిక యుగంలో మానవత్వాలు, రక్త సంబంధాలు మాయమైనాయి అని చెప్పడానికి మరొక ఉదంతం నంద్యాల జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని పాములపాడులో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. చెలిమిల గ్రామం, పాములపాడు మండలం. నా భర్త కనపడలేదు. 1వ తేదీ నుంచి కనపడలేదు. మీ భర్త పేరు? ప్రతాప్, శెట్టి ప్రతాప్. కనపడలేదని పోలీస్ స్టేషన్కి పోయినాము. ఎప్పుడు పోయినారు? శుక్రవారం ఉదయం పోయినాము.
పోతే సాయంత్రం 7 గంటలకు పోలీసులు బట్టలు చూపించినారు. ఆ బట్టలు మా పైన వేస్తారు. ఏం చూసి కుడుతున్నాం మీ ఆయన బట్టలను చూసిన బట్టలను చూసి గుర్తుపట్టినారు. అవి ఇంత ముద్దలక తెచ్చి పెట్టినారు. అదేదో షర్టా ప్యాంటా? షర్టు సార్. షర్టును చూసి మీ ఆయన అనుకున్నాం. మా ఆయననే సార్. ఆ షర్టు మా ఆయనదే, కానీ గుర్తు తెలియకుండా అతన్ని ధైర్యంగా చెప్పు, ఏం కాదు చెప్పు. ఎవరైనా ఏమైనా చేసినారని మీకు అనుమానమమ్మా? చేసినారు సార్. చేసి ఆ మనిషి ఎవలను ఏమి అన్నతోడు కాదు. అతని పేరు చెప్పమ్మా, చేసిన వాళ్ళ పేరు. ఎవరి మీద అనుమానం ఉందమ్మా? అతని పేరు భాష, పరుకు భాష. ఫరూక్ భాష. ఆయన మీదనే అనుమానం ఉంది సార్. ఇంకా వాళ్ళ షాపులనే ఉందమ్మా మీ పోయినది? ఆయన షాపులనే కదా. ఆయన గూడెంలోనే సార్. ఆ రోజు మిస్ అయిపోయినాడు. ఇంకా 1వ తేదీ మిస్ అయిపోయినాడు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంకా మా పోయిన కనపడలేదు. ఆ రోజే అతను కూడా ఇంకా కాల్చుకున్నట్టు యాక్షన్ చేసినాడు. అతని పేరు బయట పడింది. అతని మనిషి బయటనే ఉన్నాడు. మా పోయిననే వాడు ఉంది సార్ దాంట్లో. పోలీసులు ఏమన్నారమ్మా? ఎస్ఐ లేడు అని చెప్పినారు. వచ్చినాక న్యాయం చేద్దామని చెప్పినారు.